పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలవి. పట్టభద్రులు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10 లోపు ఉన్న వారికి పెద్ద ఎత్తున ఓట్లను నమోదు చేయించి వారితో ఓట్లు వేయించేందుకు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి తీసుకొని వచ్చి ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మొదలైంది. అంతకుముందు అంటే తిరుపతి బై ఎలక్షన్ సందర్భంగా కూడా ఇదే రకంగా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఓట్లు కల్పించి ఓటు వేయించేందుకు బస్సుల్లో మరి తరలించి అక్కడ ఓట్లు వేయించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ రెండు ఎన్నికల సందర్భంగా కూడా టీడీపీ కావచ్చు, జనసేన, ఇతర అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు అయితే అందాయి ఈ దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి. సరే, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత దొంగ ఓట్లకు తెరదీసినప్పటికీ, ఎన్ని దొంగ ఓట్లను చేర్చి ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ 3 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఈ పట్టభద్రులు ఎవరు మా ఓటర్లు కాదు, మా ఓటర్లంతా వేరే ఉన్నారని ఆ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత అందరూ అనుకున్నది వారి ఓటర్లు పట్టభద్రులు కాదు, లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదు, కేవలం దొంగ ఓట్లనే నమ్ముకున్నారా అన్న రీతిన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ స్వయంగా ఏకంగా ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వ పెద్దగా మొత్తం ముందుని నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వారి కుటుంబానికి 2 చోట్ల ఓట్లున్నాయి. మంగళగిరి కావచ్చు, పొన్నూరులో 2 చోట్ల కూడా ఓట్లు నమోదై ఉండడం పట్ల ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అధికారుల తీరు పట్ల కూడా ఇవాళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అందరికీ నీతులు చెప్తారు, దొంగ ఓట్లు ఎక్కడా జరగట్లేదు, మొత్తం అంతా సజావుగానే ఉందని చెప్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డే 2 చోట్ల ఓట్లను కలిగి ఉన్నారంటే ఇక వైసీపీలో ఉన్న చోటా మోటా నాయకులు ఎంతమంది ఎన్ని దొంగ ఓట్లను నమోదు చేయించుంటారు, గ్రామాల్లో ఎంత పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు జరుగుంటుంది అన్న అనుమానాలు ఇవాళ వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే అందాయి. అయినప్పటికీ చర్యలు నామమాత్రమే అనేది ఇవాళ వారు చెప్తున్న మాట. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి 2 చోట్ల ఓట్లు ఉండడం పట్ల అధికారులు ఏం చేశారు? ఎందుకంటే జనరల్గా అధికారులు ఇప్పుడు చెప్తూ ఉంటారు, అంటే టూల్ ఉంది, ఎక్కడ సరే దొంగ ఓట్లు ఉన్నా సరే కనిపెట్టేందుకు మా దగ్గర టూల్ ఉంది, దాన్ని ఉపయోగిస్తున్నాం, ఆ సాఫ్ట్వేర్ని రూపొందించామని, డబుల్ ఎంట్రీలు ఉన్నా, డెమోగ్రాఫిక్ ఉన్నా, ఫోటోగ్రాఫిక్ సిమిలర్ల ఎంట్రీలను గుర్తించి వెంటనే ఆ ఓట్లను తొలగిస్తున్నామంటూ చెప్తున్నారు. కానీ ఎందుకు ఇక్కడ చేయలేకపోయారు? మామూలుగా అయితే ఎవరికైనా 2 ఓట్లు ఎక్కడైనా సరే 2 ప్లేసుల్లో ఓట్లు ఉంటే ఒక దగ్గర తొలగించుకోమని అధికారులే చెప్తారు. 2 చోట్ల ఫోటోలు ఒకేలా లేకపోయినా సరే గుర్తించి మరీ చెప్తారు. కానీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వారి కుటుంబానికి 2 చోట్ల ఓట్లు ఉన్నప్పటికీ అధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. ఇక వాలంటీర్ల తీరు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కూడా జోక్యం చేసుకోవద్దని గతంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్ల జోక్యం ఎక్కువ అవుతుందంటూ ఇప్పటికే టీడీపీ కావచ్చు, జనసేన కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఆదేశాలు అందాయి. అయినప్పటికీ వారి జోక్యం ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజల సమస్త సమాచారాన్ని వాలంటీర్లు సేకరించారు కాబట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని, ఇటు టీడీపీ కావచ్చు, జనసేనకు సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను కూడా తొలగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి కావచ్చు, ఇతర వ్యవస్థల గురించి కూడా అధికారులు వ్యవహరిస్తున్న తీరు గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడుతూ అంతకన్నా ముందు చిన్న